మామ ఢిల్లీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ జరిగిన మ్యాచ్ యొక్క కీ మూమెంట్స్ చూద్దాం. ముందుగా ఢిల్లీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్లో ముందుగా అభిషేక్ శర్మ మంచి స్టార్ట్ అనేది ఇచ్చాడు. అభిషేక్ శర్మ సపోర్ట్గా ట్రావిస్ హెడ్ కూడా ఈ మ్యాచ్లో మాత్రం మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ వాళ్ళ పవర్ ప్లేలో 65 రన్స్ ప్లస్ వచ్చాయి. అలాగే ఇది చాలా మంచి పార్ట్నర్షిప్. అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ స్కోర్ చేశాడు. తర్వాత వచ్చిన ఇషాన్ కిషాన్ అతనికి మంచి సపోర్ట్ ఇచ్చారు. అలాగే మన అభిషేక్ శర్మ మన పులి సెంచరీ స్కోర్ చేశాడు. ఈ సెంచరీ అతని ఐపీఎల్లో సెకండ్ సెంచరీగా ఉంది. అలాగే లాస్ట్లో వచ్చిన కాటేరమ్మ కొడుకు 100 సిక్సెస్ ఐపీఎల్ కెరియర్లో కంప్లీట్ చేసుకున్నారు. ఇలా ఎస్ఆర్హెచ్ 242 రన్స్ స్కోర్ చేసింది, 2 వికెట్స్ కోల్పోయి. నెక్స్ట్ చేజింగ్లో ఢిల్లీ క్యాపిటల్స్కి కేఎల్ రాహుల్ మంచి పర్ఫార్మెన్స్ అనేది ఇచ్చాడు. అలాగే ఇది మాత్రం చాలా మంచి పర్ఫార్మెన్స్. అలాగే నెక్స్ట్ వచ్చిన నితీష్ రాణా కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి త్వరగా హాఫ్ సెంచరీ అనేది చేరుకున్నాడు. ఎస్ఆర్హెచ్ బౌలింగ్లో ఇషాన్ మలింగా 4 వికెట్స్ తీసుకున్నాడు 32 రన్స్కి. ఇలా ఎస్ఆర్హెచ్ అనేది 195 రన్స్కి డీసీని ఆల్అౌట్ చేసింది. సో మామ ఇలాంటి డైలీ ఐపీఎల్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమామ. మన త్వరగా 500 సబ్స్క్రైబర్స్ని రీచ్ అవుదాం. థ్యాంక్ యూ.